దేవుని నామాన్ని బట్టి దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయ ఆరాధనకు మత్తయి సువార్త 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి మా ప్రభువా, సర్వోన్నతుడు అయినటువంటి మా రక్షక, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నావు నాయనా. నీ పునరుద్ధానాన్ని బట్టి నువ్వు మాకు ఇచ్చినటువంటి యొక్క నిరీక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి లేఖనం ద్వారా మిమ్ములను ఆరాధించటానికి మేము సిద్ధపడుతూ ఉండగా, నిలబడినటువంటి నేను అయోగ్యుడు, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి వ్యర్థమైనటువంటి మాటలు నా నోట రాకుండానట్లుగా ప్రభువా, మీ కృపను బట్టి బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం అనేక సందర్భాల్లో మనం విని ఉంటాం. పునరుద్ధానాన్ని గూర్చినటువంటి యొక్క సందేశంలో ఈ యొక్క మనం చదవబడినటువంటి యొక్క భాగాన్ని అంతటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ దినాన చదవబడినటువంటి యొక్క లేఖనంలో నుండి ప్రభు ఏమై ఉన్నాడో, ఆయనను మనము ఏ విధంగా ఆరాధించవచ్చో ఒక 2-3 ఆయన యొక్క గుణ లక్షణాలను మనం ఈ దినాన్ని మనం చూద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ చూసినప్పుడు ఆ సమాధి దగ్గర స్త్రీలు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఆ సమాధి రాయి మీద దోతుంది. ఆ దృశ్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, స్త్రీలు సిద్ధపడి వచ్చారు. ఎందుకంటే ప్రభువు యొక్క శరీరానికి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పూయాలని, ఆయనను సమాధి చేసేటప్పుడు వాళ్ళకి అవకాశం దొరకలేదు కాబట్టి, వాళ్ళు దగ్గరకు రాలేకపోయారు కాబట్టి, ఈ దినానైనా వెళ్ళి ఆయన యొక్క శరీరాన్ని దర్శించుకోవాలి. తమకు కలిగినటువంటి దాంట్లో నుండి వాళ్ళు ముందుగానే
కొంత చెల్లించి వాళ్ళు ఆ సుగంధ ద్రవ్యాలను కొని తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశతో వచ్చారు ఆ సమాధి దగ్గరికి. ఆ సమాధి దగ్గరికి వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని పనులను చేస్తూ ఉంటే మనకు కూడా చెయ్యాలి అనేటువంటి తొందరపాటులో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అక్కడ మనకి ఏం అవసరం, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏ వస్తువులు అవసరం, ఒకవేళ వెళ్ళేటువంటి పని మన వలన అవుతుందా అవదా, ఇంకా ఎవరు సహాయమైనా తీసుకోవాలా, ఇలాంటివి ఏవి కూడా మనకి గుర్తురావు ఒక్కోసారి. ఎందుకంటే మన హృదయంలో ఉండేటువంటి తొందర అలా చేస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏముందంటే తెల్లవారకు ముందే వెళ్ళాలి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలి, ప్రభువుకి తాము తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను అక్కడ ఆయనకి సమర్పించాలి, పూయాలి. ఇదే ఆలోచన. కానీ ఆ సమాధి మూయబడి ఉందని, దానికి ఒక పెద్ద రాయి అడ్డుగా పెట్టారని, అంతేకాదు వాటికి ముద్రలు కూడా వేశారని, అక్కడికి సైనికులు కూడా వాళ్ళు కాపలా ఉన్నారని, అక్కడికి వెళ్ళటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అనేటువంటిది వాళ్ళకైతే గుర్తులేదు. వెళ్ళాలనుకున్నారు, ఆసక్తి ఉంది. కాబట్టి తెల్లవారక ముందే ఆ యొక్క సమాధుల దొడ్డిలోకి వెళ్ళాలి అంటే మనకి భయం కదా అని కూడా వాళ్ళకి తోయలేదు. వాళ్ళకి ప్రభు వాళ్ళ యొక్క హృదయం అంతా నింపబడి ఉన్నాడు కాబట్టి వెళ్ళాలి, చూడాలి, ఇవి ఆయనకు సమర్పించాలి, ఇదే ఆలోచనతో వాళ్ళు ఉంటా ఉన్నారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళకి ఆలోచన వచ్చింది. వెళతా ఉంటే అరే అది పెద్ద రాయి ఉంది కదా, ఆ దినాన మనం చూసాం కదా దూరాన్ని నుండి, పెద్ద రాయిని అడ్డుగా పెట్టారు, ఇంతకీ మనకి ఎవరు తొలగిస్తారు? వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఒకవేళ ఏమోలే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే అనుకుని ఉండొచ్చు. వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి తీరా చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి సంఘటనను వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏ రాయి అయితే పెద్దదనుకుంటున్నారో, ఏ రాయి అయితే తొలగించడం మనకు కష్టం అనుకుంటున్నారో, ఆ రాయి తొలగించబడి ఉంది. తొలగించబడి ఉండటమే కాదు, ఆ రాయి మీద ఆ దూత కూర్చొని ఉంది. కూర్చొని ఉన్నప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. చూడండి 8వ అధ్యాయంలోనే 2వ వచనంలో మనం చూస్తే, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఏది ఆటంకం అనుకున్నారో ఆ ఆటంకము తొలగించబడినట్లుగా చూస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ యొక్క దూత యొక్క రాకడ ఎలా ఉందంటే, రావటం ఎలా ఉందంటే మెరుపు వలె ఉందంట. మెరుపు వలె ఉండేసరికి అక్కడ కావలి వారందరూ ఎలా ఉన్నారంటండి, చచ్చినటువంటి వారి వలె పడి ఉన్నారట. అయితే ఈ స్త్రీలు మాత్రం అలాగే నిలబడి చూస్తూ ఉన్నారు. ఆశ్చర్యం. సైనికులు మంచి తర్ఫీదు పొందినటువంటి వారు, అన్ని ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకోగలిగినటువంటి వారు, మెరుపు వలె ఆ యొక్క దూత దిగి రావటం చూసి వాళ్ళు ఏమయ్యారంటే ఒక్కసారిగా చచ్చినటువంటి వారిగా అక్కడ పడి ఉన్నారు. వాళ్ళు ఏమీ కదలలేనటువంటి స్థితిలో. కానీ ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి స్త్రీలైతే మాత్రం వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళు ఆ దూతను చూడగలుగుతూ ఉన్నారు. ఆశ్చర్యం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏది ఆటంకం అనుకుంటా ఉంటామో, ఇది మన వల్ల కాదు అనుకుంటామో, అవి దేవుడు చాలా సులువుగా తొలగిస్తాడు. చూడండి, మనం ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాల్లో
గోషేను ప్రాంతమంతా వెలుగుంది, ఐగుప్తు ప్రాంతమంతా చీకటి ఉంది. గోషేను ప్రాంతమంతా కూడా నవ్వుంది, వాళ్ళు పస్కా బలిపశువు యొక్క దాని యొక్క రక్తంతో రక్షించబడినటువంటి వారే ఆ ఐగుప్తీయులను దోచుకొని సంతోషంతో వాళ్ళు పాటలు పాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశమంతా కూడా రాజు మొదలుకొని తిరుగలి విసిరేటువంటి వారి అందరూ కూడా గొప్ప ఘోష కలిగెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ స్త్రీలు అనుకుంటా ఉన్నారు ఆ రాయి అడ్డుబండ అనుకుంటా ఉన్నారు. ఆయన ఎలాంటి దేవుడంటే ఆటంకాలను తొలగించగలిగినటువంటి దేవుడు. మనం అనుకుంటాం ఇది ఆటంకమని, మనం అనుకుంటాం ఇది మనం చేయలేమని, మనం అనుకుంటాం ఇది మనకు సాధ్యం కాదని. కానీ ఆటంకాలను అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా లేదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ దినాన ఆ స్త్రీలకు ఉన్నటువంటి ఆటంకాన్ని తొలగించినటువంటి దేవుడే ఈ దినాన రక్షించబడినటువంటి మన జీవితాల్లో కూడా ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి తొలగించుకోలేకపోతున్నటువంటి, మానుకోలేకపోతున్నటువంటి, విడిచిపెట్టలేకపోతున్నటువంటి, అలవాటైపోతున్నటువంటి ఈ పాపం అనేటువంటి అడ్డుబండలన్నిటినీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకుంటే ఆయన తొలగించేటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోలేం, మనకుగా మనం ఆ యొక్క పాపం నుండి విడుదల పొందలేము, మనకుగా ఆ యొక్క సంఖ్యల నుండి బయటికి రాలేము. కానీ ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఆటంకాన్ని కూడా ఆయన తొలగించి తన యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. అందుకని మత్తయి సువార్త 2వ అధ్యాయం 19-20 వచనాల్లో దూత వచ్చి యోసేపుతో అంటా ఉంది కదా, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. దూత చెబుతా ఉంది. చంపజూసినటువంటి ఆ రాజు చనిపోయాడు కాబట్టి నీవిప్పుడు లేచి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఇప్పటి వరకు ఆటంకంగా ఉన్నటువంటి, అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క రాజు చనిపోయాడు కాబట్టి ఆ యొక్క అడ్డును తొలగించి ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ యొక్క యోసేపును మరియను ప్రభువును ఆ ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళేలాగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఆటంకాలు, అడ్డుగా నిలిచినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటా ఉన్నాయి. మన మాటే ఒక్కోసారి అడ్డుగా నిలుస్తుంది, మన ప్రవర్తనే ఒక్కోసారి మనకు అడ్డుబండలాగా ఉంటుంది, మన యొక్క క్రియలే ఒక్కోసారి మనకు అడ్డుబండగా ఉంటే వాటి నుండి మనము తీసివేసుకోలేం. కానీ మనము ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క మాటను సరిచేయగలిగినటువంటి దేవుడు, మన యొక్క ప్రవర్తనను సరిచేయగలిగినటువంటి దేవుడు, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ఆ ఆటంకాలన్నిటినీ కూడా తొలగించి మనలను తన బిడ్డలుగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఏమని ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, నా జీవితంలో కూడా అనేకమైనటువంటి బండ వంటి ఆ సమాధికి వేయబడినటువంటి ఆ యొక్క పెద్ద బండ వంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని తొలగించుకోవటం నా వల్ల కాదు, కానీ నీవే వాటిని తొలగించి నన్ను రక్షించినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను, ఆ యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండోదిగా మనం చూసినట్లయితే 28వ అధ్యాయమే 4-5 వచనాల్లో చూసినట్లయితే, అతనికి భయపడుట వలన కావలివారు చాలండి. సైనికులు చచ్చినటువంటి వారు వల్లే పడి ఉన్నారు. ఆ దూత అంటా ఉంది కదా ఆ స్త్రీలతో, భయపడకుడి, భయపడకుడి. ఎందుకంటే భయం అనేటువంటి ఎవ్వరూ లేనటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండవు. చిన్న సంఘటనకి భయపడేటువంటి వాళ్ళు ఉంటారు, ఒకవేళ పెద్ద సంఘటనకి భయపడే వాళ్ళు కొందరు ఉంటారు.
పిల్లిని చూసినా భయపడే వాళ్ళు ఉంటారు, బల్లిని చూసినా భయపడే వాళ్ళు ఉంటారు. భయానికి ఇది కారణం కాదు అని చెప్పలేం, కానీ మానవుని యొక్క హృదయంలో అనేక విషయాల్లో భయం అనేటువంటిది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ స్త్రీలకు ఏమొచ్చిందంటే, సైనికులే పడున్నారు అక్కడ అలా చచ్చినటువంటి వారి వలె, అయ్యో మనం ఎలా అనుకుంటున్నటువంటి వాళ్ళ హృదయాల్లో చెదిరినటువంటి వారిగా ఉంటూ వాళ్ళు భయపడుతున్నప్పుడు దూత చెబుతా ఉన్నాడు, భయపడకుడి. ఎందుకంటే మీరు ఎవరి కొరకు వచ్చారో ఆయన లేచి ఉన్నాడు. అంతేకాదు, ఆ యొక్క రాయిని తొలగించినటువంటి వాడు వెళ్ళిపోతే, ఒకవేళ ఆ వచ్చినటువంటి స్త్రీలు ఏం చెప్పేవాళ్ళంటే, మేము వెళ్ళాము, రాయి తొలగించబడి ఉంది, ప్రభువు లేడు అని చెప్పేవాళ్ళు. ఏమయ్యిందో చెప్పేవాళ్ళుగా తెలిసేది కాదు వాళ్ళకి ఆ దినాన్ని ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. కానీ తొలగించినటువంటి రాయి మీదే ఆ దూత కూర్చొని ఉన్నాడు. కూర్చొని వాళ్ళలో ఉన్నటువంటి భయాలను తొలగించటానికి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, ప్రభువును చూడటానికి వచ్చారు, ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయటానికి వచ్చారు, కానీ ఆయన లేచి ఉన్నాడు. ఇది చెబుతా ఉన్నాడు. ఆయన లేస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. అయ్యో దేహం ఉంది, దక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ ఆయన ముందుగానే చెప్పినట్లుగా ఆయన తిరిగి లేస్తాడు, ముందుగా గలిలయకు వెళతాడు అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు వీళ్ళకి ఎవ్వరికీ గుర్తులేవు. ఎందుకంటే భయము మనలను ఆవరించినప్పుడు మనకు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. ఇక్కడ ఈ స్త్రీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు భయపడతా ఉన్నారు, ఏమైపోయింది, ప్రభు ఏమైపోయాడు. ఆయన అంటా ఉన్నాడు, దూత చెబుతా ఉన్నాడు, భయపడకుడి. ఎందుకంటే ఈ దినాన విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి భయాలు, లోకంలో ఎదురయ్యే సమస్యల దగ్గర భయాలు, మన యొక్క జీవన విధానంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల దగ్గర భయాలు, మన పిల్లల విషయంలో ఉండేటువంటి భయాలు, సమాజంలో ఉండేటువంటి మన మీద దాడి చేసేటువంటి వాటి విషయాల్లో ఉండేటువంటి భయాలు, ఇవన్నీ కూడా మన మీద దాడి చేస్తూ ఉండగా మనం ఏమవుతా ఉన్నామంటే ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాం. ఒక్కొక్కసారి మన యొక్క విశ్వాస జీవితాన్ని నుండి తప్పిపోయి తొలగిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళిపోతా ఉన్నాం. భయము అలా మనల్ని ఏం చేస్తుందంటే నిస్సహాయుల్ని చేస్తుంది. కానీ దూత చెబుతా ఉంది, మీరు భయపడకుడి. పౌలు గారు చెబుతా ఉన్నాడు, అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఆ ఓడలో ఉన్నటువంటి వారందరినీ ధైర్యపరుస్తూ ఆ యొక్క పౌలు గారు ఈ మాటలు చెబుతా ఉన్నాడు. చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవరి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. చాలమ్మా, అప్పటికి చాలా రోజులైంది, సూర్యోదయం కూడా తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, ఆహారం తీసుకున్న వాళ్ళు చాలా రోజులైంది. ఇక ఎక్కడ చనిపోతామో, ఏమవుతుందో, ఎటు కొట్టుకొని పోతున్నామో దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఓడకు, ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వారి దగ్గరికి పౌలు గారు ఆ రొట్టెను పట్టుకుని వెళ్ళి వాళ్ళతో చెబుతా ఉన్నాడు, నేను ఎవరిని సేవించేదనో ఆ దేవుని యొక్క దూత రాత్రి నాతో మాట్లాడింది. ఏమనంటే, భయపడకుము. ఈ ఓడలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీకు నేను అనుగ్రహిస్తా ఉన్నాను, ఎవ్వరూ కూడా చనిపోరు. కాబట్టి మీరు భయాన్ని విడిచి, రేపటి గూర్చినటువంటి దిగులుని విడిచి, ఏమవుతామో అనేటువంటి ఆ యొక్క ఆందోళనలను విడిచిపెట్టి కొంచెం ఆహారం తీసుకొనిడి, మిమ్ములను మీరు బలపరుచుకొనిడి అని ఆ ఓడలో ఉన్నటువంటి వారందరికీ ధైర్యం చెప్పినటువంటి వాడు పౌలు గారు. అవును కదా, మన జీవితాల్లో కూడా అనుకోనటువంటి సంఘటనలు, ఊహించనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, లోకం అనేక విధాలుగా మనల్ని విమర్శిస్తూ ఉన్నప్పుడు, లోకంలో ఉన్నటువంటి వారు
మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాస జీవితాన్ని విమర్శిస్తున్నప్పుడు, దిక్కుతోసనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎవరు మనలను భయపడొద్దు అని చెప్పేటువంటి వారు ఎవరంటే పునరుద్ధానుడైనటువంటి ప్రభువే మన ప్రక్కన నిలబడి మన కన్నీటిని తుడుస్తూ అంటాడు కదా, భయపడకు, నేనున్నాను కదా, నిన్ను ఆదరించేవాడిని ఉన్నాను కదా, నీ కన్నీటిని తుడిచేవాడిని ఉన్నాను కదా, ఎన్ని లోయల అనుభవం గుండా నువ్వు వెళుతున్నప్పుడు నేను నిన్ను ఆదరించలేదు, నీ చేయి పట్టుకొని నడిపించలేదు, ఎందుకు నీవు ఈ విధంగా నిస్సహాయమైనటువంటి భయాలోనికి వెళ్ళిపోతావని ఎన్ని సందర్భాల్లో ఆయన మనలను బలపరచలేదు. ఎందుకంటే భయపడుతున్నటువంటి వారికి దూత చెబుతా ఉంది, భయపడకుడి అని. విశ్వాసులమైనటువంటి మనతో ప్రభు అంటా ఉన్నాడు కదా, నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను కాబట్టి నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదని ఎన్నో సందర్భాల్లో మన ప్రక్కన నిలబడి మనలను తట్టి మన కన్నీటిని తుడిచి మనలను అనేక సందర్భాల్లో నిలబెట్టినటువంటి ఆ యొక్క దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి భయాలు పోయి, అవును కదా ప్రభువా, నా శక్తి మీద నేను ఆధారపడ్డాను కాబట్టి నేను భయపడతా ఉన్నాను, నీ ఉన్నావు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదయ్యా అని ఎన్నిసార్లు ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి మనము ఆయనకు స్తుతిస్తూ ఆరాధించినటువంటి సంఘటనలు మన జీవితాల్లో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన ఆటంకాలను తొలగించేటువంటి దేవుడే కాదు, మన యొక్క భయాలను కూడా ఆయన తొలగించి మనలను ధైర్యపరిచేటువంటి దేవుడని ఆయనను మనము ఆరాధించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. చాలండి. మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టినటువంటి దేవుడు ఆ దూత చెబుతా ఉంది, రండి, వచ్చి చూడండి, ఖాళీ సమాధిని చూడండి. ఆయన యొక్క మృతదేహాన్ని చూడాలని మీరు వచ్చారు కానీ ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు వెళ్ళి శిష్యులకు తెలియజేయుడి. మన యొక్క బాధ్యతను గుర్తు చేసేటువంటి దేవుడు ఆయన. వాళ్ళేదో వచ్చి సమాధి దగ్గర కార్యక్రమం చేయటానికని వచ్చారు కానీ దూత చెబుతా ఉంది, మీరు చూసినటువంటి దానిని, ఇక్కడ మీరు వినినటువంటి దానిని మీరు వెళ్ళి ఆ యొక్క శిష్యులకు మీరు తెలియజేయుడి. ఏమనంటే ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. సమాధి ఆయనను బంధించలేదు, పరిశుద్ధుణ్ణి ఆయన కుళ్ళుబట్టనివ్వలేదు. ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. ఆయన ముందుగా చెప్పినట్లుగా లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన లేచి ఉన్నాడనేటువంటి ఈ సమాచారాన్ని శిష్యులకు తెలియజేయుడి. ఆ స్త్రీలతో చెప్పినటువంటి దూత ఈ దినాన రక్షించబడినటువంటి నీతోనూ నాతోనూ చెబుతా ఉన్నాడు. నీవు చూసిన సంఘటనలు, నువ్వు వినినటువంటి సంఘటనలు, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను నువ్వేం చేయాలంటే, మనమేం చేయాలంటే అనేకులకు ప్రకటించగలిగినటువంటి వారిగా ఉన్నప్పుడే మన బాధ్యతను నెరవేర్చినటువంటి వారం అవుతాం. అప్పుడే మనం రక్షించబడినటువంటి వారం అవుతాం, ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారం అవుతాం, ఆయన బిడ్డలుగా పిలువబడినటువంటి వారం అవుతాం, ఆయన కొరకు జీవిస్తున్నటువంటి వారంగా ఎప్పుడు అవుతామంటే మన బాధ్యతను, ఆయన గూర్చినటువంటి ఆనవాళ్లను లోకానికి మనము చెప్పినప్పుడు మన బాధ్యతను నెరవేర్చినటువంటి వారం అవుతాం. కాబట్టి ఆయన, ఆ దూత మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. ఎన్నోసార్లు మన విశ్వాస జీవితంలో ఇక నా వల్ల కాదని ఏలియాలాగా మనం వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మరలా ఆ బాధ్యతను గుర్తెరిగి రక్షించబడిన నీవు మందిరంలోకి వెళ్ళాలి. నీ సాక్షి జీవితాన్ని ద్వారా అనేకులకు నీవు మాదిరికరంగా జీవించాలని ఎన్నిసార్లు ఆయన మన యొక్క బాధ్యతలను గుర్తు చేయలేదు ఆయన. లేకపోతే ఎన్నిసార్లు తప్పిపోయామండి, ఎన్నిసార్లు మందిరం నుంచి దూరం అయ్యామండి, ఎన్నిసార్లు వాక్యానికి విరోధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామండి.
అయినప్పటికీ ఆయన మన యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి దేవుడిగా మనం ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా ఒక మాట చెప్పుకుని యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. 28వ అధ్యాయంలోని మత్తయి సువార్త 9వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. బాధ్యతను నెరవేర్చడానికి బయలుదేరారు. వాళ్ళు వెనక్కి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఆయనే ఎదురయ్యాడండి. ఆయనే వాళ్ళ ఎదురు నిలబడి ఏమంటా ఉన్నాడంటే, మీకు శుభము అన్నాడు ఆయన. మీకు మేలు కలగాలి అన్నాడు ఆయన. మీరు సంతోషభరితులుగా ఉండాలి అన్నాడు ఆయన. మీరు వెళుతున్నటువంటి పనిని సాఫల్యం చేయాలి అని తన యొక్క శుభవచనాల్ని వాళ్ళ యొక్క చెవులకు వినిపించేలాగా ఆయన వారి ఎదుట నిలబడి ఈ శుభవచనాన్ని పలికినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే మనం అన్ని శుభవచనాలు పలుకుతాం, శాపవచనాలు పలుకుతాం. మన హృదయంలో ఊరేటువంటి ఆ యొక్క జల ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ని మనకి ఎప్పటికప్పుడే ఇస్తూ ఉంటుంది. తీపి కావాలంటే తీపి జలం వస్తుంది, చేదు కావాలంటే చేదు వస్తుంది. ఏ రుచి కావాలంటే ఆ రుచిని మన హృదయం మనలో నుండి ఉప్పొంగజేస్తుంది. కానీ రక్షింపబడినటువంటి వాని యొక్క జీవితంలో ఏదో ఒక ఓటే ఉంటుంది. అదే ఆయన అన్నాడు కదా, ఈ జలము తాగువాని హృదయంలో నుండి ఏమొస్తాయి అంటండి, జీవజలధారలు పొంగి పొరలును అన్నాడు ఆయన. ఆయన వాళ్ళతో అంటా ఉన్నాడు, మీకు శుభము కలుగునుగాక. ఆయన తన యొక్క శుభవచనాన్ని మన నోట ఉంచినటువంటి దేవుడు ఆయన. మనము శాపగ్రస్తులం, శాపానికే అర్హులైనటువంటి వారం. అలాంటి వారిని ఆయన మరణం నుండి తిరిగి లేవటం ద్వారా, మన యొక్క పాపాలన్నిటిని ఆ యొక్క కలువరి సిలువలో కొట్టివేయటం ద్వారా, ఆయన యొక్క రక్తాన్ని మన మీద చిందించటం ద్వారా, ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా మనకేమనుగ్రహించాడంటే తన యొక్క శుభవచనాన్ని మనకి అనుగ్రహించాడు. మన నోట తన యొక్క వాక్యాన్ని ఉంచాడు ఆయన. మన నోట తన యొక్క మాటను ఉంచాడు ఆయన. మీరు వెళ్ళి ఈ శుభవచనాన్ని లోకమంతటా కూడా ప్రకటించుడి అంటా ఉన్నాడు. అందుకని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది ఆయన చెప్పినటువంటి శుభవచనం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానుడైనటువంటి ఆ యొక్క ప్రభువు ఎలా కనిపిస్తా ఉన్నాడంటే, ఆటంకాలను తొలగించేటువంటి దేవుడు, భయాలను తొలగించేటువంటి దేవుడు, బాధ్యతలను గుర్తు చేసేటువంటి దేవుడు, మన నోట తన యొక్క శుభవచనాన్ని ఉంచినటువంటి దేవుడయ్యా అని మనం ఆయనను ఆరాధిద్దాం. ఒకవేళ వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.